चार मत किया रहता सच वाला मान जोहार వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యనమల రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం యనమల రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఓకే కానీ ఎక్కో కొంచెం పక్క కూర్చో మీరు అత్యంత ఆనుకూల్యత ప్రసాద సిద్ధి మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये చేయాల్సింది వారు అందుకే అధ్యక్షులు ఎమ్మెల్యేలు అనే పదాలు వచ్చినాయన్న. అవును అంతకుమించి భావ దినోత్సవం ఈరోజు 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక పార్టీ పుట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అవమానాలతో అష్ట కష్టాలు ముప్పు తిప్పులు పెట్టాలని చూసి చివరికి జైలు కూడా పంపించి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని నేషనల్ పార్టీలనే ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే శక్తిగా తీర్చిదిద్దారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. 13 సంవత్సరాల్లోనే చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికే ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.
తలపండిన రాజకీయ నాయకులు కూడా కట్టని ఆలోచనలు, సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ కనీ విని ఎరిగిన రీతిలో ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి 5 సంవత్సరాలు ఇంకో వారం రోజుల్లో కోడ్ వస్తుంది. ఈ 5 సంవత్సరాలు పాలనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనని రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 175కి నాకు పోయినసారి 151 సీట్లు ఇస్తే 14వ సంవత్సరంలో అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% మార్కులు వేస్తూ ప్రజలు 175కి 175 సీట్లు ఇస్తారని ఆశిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగోగులే తన ధ్యేయం అంటూ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తానంటూ ఈ 5 సంవత్సరాలనే చేసి చూపించారు. ఒక సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధిలో కూడా ఎంతో ముందడుగేసి చెప్పుకోవటం లేదు. కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.